అయితే ఫస్ట్ వచ్చేసి నా పరిచయం చేసుకుంటాను సార్. నా పేరు వచ్చేసి పవార్ అర్జున్. మా మిస్సెస్ పేరు వచ్చేసి పవార్ శిల్ప. మా అప్లయన్స్ పేరు వచ్చేసి జాదవ్ లచ్చిరామ్ సార్, కవిత మేడం. అండ్ గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి మల్లేష్ సార్, సవిత మేడం. మరియు మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్ గారు, హండల్ మేడం గారు. మీ అందరికీ ధన్యవాదాలు సార్. అయితే నేను ఈ టీం చేస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. ఈ అవకాశం ఇచ్చారు. అయితే లచ్చిరామ్ సార్ గారు మన ఈ బిజినెస్ ప్లాన్ గురించి లైవ్ లో చెప్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లచ్చిరామ్ సార్, వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు జాదవ్ లచ్చిరామ్, మా బేడ పేరు జాదవ్ సవిత. మాకు ఇద్దరు పిల్లలు. మా నిర్మల్ డిస్ట్రిక్ట్ భాష దగ్గరలో ఉంటాను నేను. మా అప్లయన్స్ సరిత మేడం, మల్లేష్ సార్ గారు, మా గ్రేట్ అప్లయన్ అండర్ రాంబాబు సార్ గారు, వాళ్ళకి థ్యాంక్ యూ. మా డ్రీమ్ వచ్చేసి బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవాలని. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. అయితే ఈరోజు మనము ఏంటిదంటే ఇక్కడ మనము హెల్తీగా ఉంటూ హెల్తీగా ఉంటూ 1 lakh అది పర్ మంత్ ఎలా సంపాదించామో నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి మనము హెల్త్ మీద ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తున్నాము. మనం కానీ, మన పిల్లలకు కానీ, మన ఫ్యామిలీకి కానీ. అది మరి హెల్త్ ఎలా బాగుండో చెప్పి దాన్ని కూడా చెప్పగలుగుతాను. నెక్స్ట్ మనము హెల్తీగా ఉంటూ వేరే కూడా మనం హెల్తీగా మనం ఉంచగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ 8 hours పనిచేస్తే ఇక్కడ 8 hours మనీ మాత్రం వస్తుంది మనకు. ఇక్కడ 0 వర్క్ అయితే ఇక్కడ ఇన్కమ్ కూడా 0 అయిపోతుంది. ఒకప్పుడు ఇంతకుముందు మన ఆదాయం కొద్దిగా ఉండేది, కానీ ఖర్చులు చాలా తక్కువ ఉండేటి. కానీ ఈరోజు ఆదాయం తక్కువ అయిపోయింది, ఖర్చులు అనేటివి చాలా అయిపోయినాయి. కాబట్టి మరి మనం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు అని దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ప్రతి దానికి మనం కస్టమర్ అయి ఉంటున్నాము కాబట్టి మనము నిత్య జీవితంలో మనకు అవసరం ఉన్న వస్తువులన్నీ మనం వాడుతున్నాము. అయితే మరి ఈ ఆదాయం అనేది ఎలా పెరుగుతుంది, మనం ఎందుకు ఆదాయం అన్ని మనము సంపాదించలేకపోతున్నాము, దాని గురించి చెప్పగలుగుతాను నేను. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం కొన్నా ఇక్కడ కస్టమర్ అయి మనము తీసుకుంటున్నాము. ఈ కస్టమర్ ఏం చేస్తారంటే ఇక్కడ రిటైలర్ దగ్గర తీసుకుంటారు. ఈ రిటైలర్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోల్సేల్ ఇక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏ వస్తువు అయినా ఇక్కడ ఫ్యాక్టరీలో అది తయారవుతుంది. ఇక్కడ తయారైన తర్వాత ఈ వస్తువు అనేది కస్టమర్ దగ్గరికి వెళ్తున్నది. వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇవి పెన్ను అనుకుందాం. అంటే ఇక్కడ ఈ మధ్యలో ఒక సబ్బు అది కంపెనీలో తయారైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యాడ్ సెలబ్రిటీస్ వాళ్ళు టీవీలో యాడ్ ఇస్తే అది మనకు ఈ సబ్బు తయారైతే మనకు చెప్తారు అన్నట్టు. అదేవిధంగా మరి ఇప్పుడు మనము ఎక్కడ లాస్ అవుతున్నాం, మన మనీ ఎక్కడ పోగొట్టుకుంటున్నాము, ఈ మనీ మన దగ్గర ఎందుకు వస్తలేదంటే మనము ఇక ముందుకెళ్తాము. ఇక్కడ వచ్చేసి మనము మార్కరే అనుకుందాం, ఏదో ఒక వస్తువు అనుకుందాం XYZ. అయితే ఇక్కడ మనము ఏ వస్తువు కొన్నా అది ఇక్కడ 30 రూపాయలకు అది తయారవుతుంది. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారంటే ఫ్యాక్టరీ వాళ్ళ ఒక 10 రూపాయల ప్రాఫిట్ చూసుకొని
ఇది ఇక్కడ 40 రూపాయలు అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇదేంటిది, దీనికి మార్కెట్ అంటారు. ఇది మార్కెట్, ఇది మార్కెట్. మార్కెట్ అయితే ఇక్కడ ఈ వస్తువు ఇక్కడ తయారవుతుంది, ఇక్కడ కస్టమర్ వెళ్తుంది. ఈ కస్టమర్ వెళ్ళేసరికి ఇక్కడ ఈ 30 రూపాయలు, ఇక్కడ 40 రూపాయలు తయారవుతుంది, ఇక్కడ 60 రూపాయలు పోతున్నాయి. ఇక్కడ ఏ వస్తువు అయినా సరే ఇక్కడ నుంచి ఎన్ని చేతులు మారేసరికి ఇక్కడ 100 రూపాయలు అవుతుంది. కానీ మనము 100 రూపాయలు కొనలేము. అయితే ఏం చేస్తామంటే మనము ఇక్కడ 1000 రూపాయల వస్తువు కూడా మనము కొనగలుగుతాము. కొంటే ఇక్కడ ఈ 600 రూపాయలు ఈ మార్కెట్ వాళ్ళకి పోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు, మనం వాడుకుంటున్నాము, కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మాకు నీ కాన్సెప్ట్ నాకు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒకటి ఏంటిదంటే ఇక్కడ మనము 1000 రూపాయలే కాదు, ఇక్కడ 10,000 రూపాయలు మనం కొనగలుగుతాము. 10,000 ఇక్కడ 6,000 రూపాయలు అవుతుంది. అయితే ఈ మార్కెట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఇలా కష్టపడుతున్నాము, మన డబ్బంతా వాళ్ళకి పోతుంది. అయితే ఈ డబ్బు వాళ్ళకి పోకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు డైరెక్ట్ మార్కెట్కి ఇస్తారు ఏ వస్తువు అయినా కానీ. ఈ మార్కెట్ ఇన్ని చేతులు మారేసరికి దీని రేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అయితే మరి ఈ ఇద్దరు ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఇది డిఎస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. దీనికి ఒక సిస్టమ్ ఉంది. వీళ్ళు ఎవరు అంటే ఎవరు, రిచ్ డెవాష్ జే అండ్ ఈ 2 ఫ్రెండ్స్ ఏంటంటే పూర్ పీపుల్ను, ఇక్కడ పూర్ పీపుల్ వాళ్ళు రీచ్ చేయాలని చెప్పేసి వాళ్ళ గోల్. వాళ్ళు ఏంటంటే మరి ఈ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి. అయితే మనం మనీ రిటర్న్ ఎలా చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ప్లాన్ వాళ్ళు మొదలు పెట్టారు. పెట్టి ఏంటంటే ఈ మనము ఏ వస్తువు తయారు చేసిన డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్కి ఇద్దాము. ఇదే 60% మనీని మనము డైరెక్ట్ ఈ కస్టమర్కి ఇద్దని చెప్పేసి, అయితే కస్టమర్ వాళ్ళు కాపాడు. కస్టమర్ అంటే కస్టమర్ కర్కే మర్ ఆయన కస్టమర్. అయితే వీళ్ళతో మనకు ఏం పని లేకుండా డైరెక్ట్ వీళ్ళే ఇక్కడ కస్టమర్కి ఇస్తున్నారు. అది ఏమి ఇస్తున్నారు అంటే మరి ఇది ఏం వస్తువులు, అది ఎట్లా తయారవుతుంది ముందుకెళ్దాము. అయితే ఏంటిదంటే ఈ మా ఒక కార్పొరేషన్ పేరు గ్లోబల్ ఆమ్వే కార్పొరేషన్. ఇది 90 ఇయర్స్ అయింది నడుస్తుంది. ఇది 110 కంట్రీలో నడుస్తుంది. ఇది 1959లో యుఎస్ఏ స్టార్ట్ అయింది. 1998లో ఇది ఇండియాకి వచ్చింది. దీంట్లో వచ్చేసి 200 ప్రొడక్ట్స్ ప్రజెంట్ ఉన్నాయి. దీంట్లో 450 పేటెంట్ ఉన్నాయి. దీంట్లో 1000 సైంటిస్ట్ ఉన్నారు ఈ మన ఆర్గనైజేషన్లో. వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇక్కడ ఏంటంటే మనం ప్రోడక్ట్ ఏంటిది, ఇక్కడ దీని అంటే ఈ కంపెనీ యొక్క ఈ విధంగా అన్నట్టు ఇక్కడ మా ప్రొడక్ట్స్ ఏంటిది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ కేర్ అంటే మనము గిన్నెలు తోమడం కానీ, మన ఇల్లు కడగడం కానీ, ఇప్పుడు కారు కడగడం కానీ, ఇట్లాంటి హోమ్ కేర్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొచ్చేసి పర్సనల్ కేర్ అంటే మనం వాడే సోప్స్ కానీ, మనం వాడే కోకోనట్ ఆయిల్ కానీ, పేస్ట్ కానీ, ఇవి పర్సనల్ కేర్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్. ఈ బ్యూటీ కేర్ అనేది ఇప్పుడు చాలా మంది మనం బ్యూటీ ఉంటే బాగుంటుంది, మనం అందంగా ఉంటే బాగుంటుంది చాలా మంది ఈ బ్యూటీ కేర్ అంటూ. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ హెల్త్ కేర్ ఏంటిదంటే మనము హెల్తీగా ఉంటేనే మనకు వర్క్ జరుగుతుంది, మనీ వస్తుంది. మనీ తర్వాత అంటే అన్ని మన డ్రీమ్స్ అన్ని దాంట్లో ఫుల్ఫిల్ అవుతాయి అన్నట్టు. అయితే దీంట్లో వచ్చేసి ఇది హెల్త్ అంటే ఏంటిది, మనకు హెల్త్ క్వాలిటీగా ఉండాలంటే మనకు ప్రోటీను, విటామిన్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ప్రొడక్ట్స్ మన హెల్త్ కావాలంటే ఇప్పుడు మనము అది మనకు హెల్త్ అనేది మన దీంట్లో మనకు న్యూట్రిషన్ అని చెప్పేసి అది మనకు బాడీకి వాళ్ళు ఇస్తారు. అది దేంతో తయారంటే అది అంటే వాళ్ళు ఇది కొన్ని
1000 ఎకరాలలో దీన్ని పండిస్తారు, కూరగాయలతో కానీ, ఆకులతో కానీ, పండ్లతో కానీ. అంటే వాళ్ళు సొంతంగా, అంటే ఆ భూమిని కలుషం లేని భూమిలో కొన్ని ఏళ్ళ నుంచి ఈ 1000 మంది సైంటిస్ట్ వాళ్ళని వీళ్ళకు ఏం అవసరం అని చెప్పేసి వాళ్ళు ప్యూర్గా ఎలాంటి ఫర్టిలైజర్ వాడకుండా, ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆ మొక్కను తయారు చేసి అందులో నుంచి పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు వీటితో మనకు ఈ న్యూట్రిషన్ అందిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్సా, ఈ అప్సా 80 అని చెప్పేసి ఇది ప్యూర్ ఆర్గానిక్ గా మనము మన పంటను పండించుకోవచ్చు, మన దిగుబడిని పెంచుకోవచ్చు, పెట్టుబడిని తగ్గించుకోవచ్చు, మళ్ళీ మనము భూమిని కూడా ఆర్గానిక్ గా మార్చవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా, మనం దీని నాలెడ్జ్ ఎలా తీసుకోవాలా? అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ జూమ్, ఈ జూమ్ లో మనకు దీని గురించి నాలెడ్జ్ సెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ప్రోడక్ట్ అయినా అది 100% మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం 30% వాడుకున్నా కూడా మనకు నచ్చకపోతే రిటర్న్ చేస్తాం. ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ముందుకు వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ అనుకున్నాం హెల్తీగా ఉంటూ 1 lakh పర్ మంత్ ఎలా సంపాదించవచ్చు, మనం సంపాదిద్దామని చెప్పేసి దానికి ముందుకు వెళ్దాము. ఓకే, అయితే ఇది జనవరి మంత్ లో ఇప్పుడు నేను ఒక్కరినే ఉండి నేను ప్రోడక్ట్ వాడుకున్నా, అవి నాకు నచ్చినాయి. ఇప్పుడు అయితే ఇది జనవరి మంత్ లో, ఓకే, జనవరి మంత్ లో నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడ 5000 ప్రోడక్ట్ తీసుకున్నా. నేను తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ దగ్గర దగ్గర 300 రూపాయలు వచ్చేసినాయి నాకు స్టార్టింగ్ లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి మంత్ లో ఈ ప్రోడక్ట్ నాకు నచ్చిన కాబట్టి నేను ప్లస్ నేను ఇంకొకరికి చెప్పిన ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక్కరు ప్లస్ ఒకటి అంటే సారీ 1 + 1 అంటే ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి ఇద్దరు మంచిగా 5000 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మన బిజినెస్ అనేది 10,000 బిజినెస్ అయిపోయింది ఇక్కడ. అయితే ఇక్కడ నాకు దగ్గర దగ్గర 800 రూపాయలు వచ్చేసినాయి నాకు ఇక్కడ. ఇప్పటిదాకా మేము ఎన్నో షాపులలో, మేము కిరాణా షాప్లో కానీ ఎక్కడ ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాలు కొంటున్నా కానీ ఎవరొక్క రూపాయి తిరిగి మాకు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మేము వాడినామా, మాకు మంచిగా అనిపించింది, వేరే చెప్పినా మేము కొన్నాము. అయితే 800 రూపీస్ నాకు ఇక్కడ వచ్చేసినాయి. అయితే నేను ఒక్కరిని ఇంకొకరికి చెప్పిన, వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పారు. అయితే ఫిబ్రవరి, ఇక్కడ ఈ మార్చిలో ఇద్దరం ఉన్నాం ఇక్కడ, ప్లస్ ఇద్దరము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 అయిపోయినాము. అయితే ఇక్కడ 20,000 బిజినెస్ అయింది. అయిన తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర 1600 వచ్చేసినాయి. ఇక్కడ 1600 వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కరికి మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ 1600 వచ్చేసినాయి. ఈ 1600లో మనకు ఏదో ఫోన్ బిల్ ఏదో ఒకటి అది అయిపోతుంది. ఏప్రిల్లో ఇక్కడ 4 + 4 ఈజ్ ఈక్వల్ టు, అయితే ఒక్కరికి చెప్తూ ఇక్కడ 4 అంటే ఇప్పుడు 4 + 4 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అంటే ఒక్కొక్కరు 5,000 ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి 40,000 బిజినెస్ అయిపోయింది. ఇక్కడ 40,000 బిజినెస్ అయితే ఇక్కడ దగ్గర దగ్గర 3,000 రూపాయలు వచ్చేసినాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మార్చ్లో ఇక్కడ 8 + 8 ఈజ్ ఈక్వల్ టు 16. అయితే ఇక్కడ 16 మంది అయినాము. 16 మంది 5,000 తీసుకున్నారు. తీసుకునేసరికి ఇక్కడ 80,000 బిజినెస్ జరిగింది. 80,000 బిజినెస్ జరిగితే ఇక్కడ దగ్గర దగ్గర 6,000 రూపాయలు వచ్చేసినాయి. 6,000 రూపాయలు అంటే ఇప్పుడు 6,000 రూపాయలు అనేసరికి వాళ్ళ ఇల్లు కిరాయి కానీ, ఒక సిలిండర్ కానీ, పిల్లల ఖర్చు కానీ అది అయిపోవచ్చు అది. నెక్స్ట్ ఇక్కడ ఏప్రిల్లో ఇక్కడ 16. ఓకే
ఓకే, ఇక్కడ 16 ప్లస్ 16 ఇక్కడ 32 అంటే మన దగ్గర 1,60,000 బిజినెస్ అయిపోయింది. 1,60,000 బిజినెస్ అయిపోయింది ఇక్కడ. 1,60,000. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 12,000 అంటే ఈరోజు మా వేరే దగ్గర ప్రైవేట్ కిరాణా షాప్లో కానీ ఎక్కడ వేరే దగ్గర పనిచేసే వాళ్ళైతే వాళ్ళు నెల పని చేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు మాత్రం వస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం వాడుకున్నాము, మన ఇంట్లో వాడుకునేసరికి మనం వాడుకొని వేరే వాళ్ళకి చెప్పినాము, ఒక్కరికి మాత్రం చెప్పినాము, దగ్గర దగ్గర 12,000 రూపాయలు వచ్చేసినాయి. 12 అది మనం ఇంటి దగ్గరనే ఉంటూ మన ప్రోడక్ట్ మనం వాడుతూ మంచి ప్రొడక్ట్ ఆర్గండి ప్రొడక్ట్ వాళ్ళకి చెప్పినాము, ఇక్కడ 12,000 వచ్చినాయి. ఈ 12,000లో ఒక మనది పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు 1 మంత్ ఫీజు మనం కట్టేయచ్చు. అయితే నెక్స్ట్ ఇంకా ముందు ఏం మ్యాచ్ జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మే నెలలో ఇక్కడ 32 ప్లస్ 32 ఇక్కడ 64 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3,20,000 ఇక్కడ బిజినెస్ అయింది. ఇక్కడ వచ్చేసి 24,000 అంటే గుడ్ ఇన్కమ్ కదా. 24,000 ఇన్కమ్ వచ్చినాక మనము ఒక ఏదో ఈఎంఐ ఏదో కట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి జూన్ నెలలో 64 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 128 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దగ్గర దగ్గర 6,40,000 బిజినెస్ జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఎంత మనకు 50,000 వచ్చినాయి ఇక్కడ. ఇలా 50,000 అంటే చాలా మంది పీజీలు కానీ పిహెచ్డీలు కానీ పెద్ద పెద్ద చదువులు చదివి పాపం వాళ్ళు ఇలా 15 ఒకళ్ళు మొన్న మా ఫ్రెండ్ ఒకతను ఆయన వచ్చే దగ్గర దగ్గర 15,000కే డే మొత్తం మన స్కూల్లో ఆయన టీచింగ్ చెప్తున్నాడు పాపం. ఆయన చేసింది పీజీ. కానీ ఇక్కడ మనం ఏం చేసినాము, సింపుల్గా ఉన్న ప్రొడక్ట్ వాడినాము. వాడి ఇక్కడ మన టీంలో వచ్చేసి దగ్గర దగ్గర 120 స్టూడెంట్ అంటే 120 మెంబర్స్ అయిపోయారు. అందులో మన బిజినెస్ 64 lakhs జరిగింది. ఇక్కడ 50,000 వచ్చేసినాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జూలై మంత్లో 128 ప్లస్ 128 ఈజ్ ఈక్వల్ టు 256 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత అయింది 12,80,000. ఇక్కడ వచ్చేసి ఎంత వస్తాయి అంటే ఇక్కడ ఇది మనం ఎప్పుడైతే అన్నామో హెల్తీగా ఉంటూ మనం ఫర్ మంత్ 1 lakh అని అనుకున్నాము. ఇక్కడ మనం ఏం చేసినాము, మన ఆర్గానిక్ ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ వాడినాము, మనం హెల్తీగా మనం మారిపోయినాము. కానీ వాళ్ళను వేరే మనం చెప్పినాము ఇంటి దగ్గర ఉంటూ ఇక్కడ 1 lakh రూపీస్ చేసినాయి. కాబట్టి ఇది ఏం చేసిన సింపుల్గా ఇప్పుడు ఎంత 1 2 3 4 5 6 ఈ 9 months లో మనకు 1 lakh రూపీస్ చేసింది. 1 year లో మనం ఈ ఇన్కమ్ ఎక్కడ ఉంది? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఇది మీకు అర్థం నేను ఈ విషయాన్ని మీకు షేర్ చేశాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా అప్లైన్ సత్యమణ మల్లేశ్వర్ గారు వాళ్ళకు చెప్తూ అందరికీ మా టీం థ్యాంక్ యూ. మా టీంకు మా వెరీ 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 యాక్టివ్ టీం మాది, వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మా అప్లై వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ అగైన్ నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రామ్ సార్ గారు ప్లాన్ సూపర్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదన్నా డౌట్ అయితే లేదు మాక్సిమం. సార్ ఎలా అనిపించింది సార్? ఓకే, సూపర్. నచ్చాం సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, దీని గురించి మాట్లాడడానికి కొంతమంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఒకసారి పిలుద్దాము. సార్ ఓకే సార్. అంటే ఇలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తూ వాళ్ళు మనీ సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది లీడర్స్ పిలుద్దాము. నచ్చాం సార్, మీరు కూర్చోండి ఇక.
కంగ్రాచులేషన్స్. వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనం అందరూ చూసుకున్న దాంట్లో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మన బిజినెస్ 3% అంటారు అనమాట. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆల్ 3% న్యూ అండ్ ప్లీజ్ వెల్కమ్. ఒకసారి మీరు కనిపించండి, బాగుంటుంది. ఉన్నారా ఎవరన్నా? ఆల్ 3% ప్లీజ్ వెల్కమ్. ఉన్నాం సార్. గంగాధర్ సార్. ఉన్నాం సార్. ఓకే, కంగ్రాచులేషన్ సార్ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రాండ్ న్యూ 3% ఒకసారి మాట్లాడిద్దాం మనము. ఈ మంత్ బ్రాండ్ న్యూ 3% ఇద్దరున్నారు. ఒకటి గంగాధర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు ఈ బిజినెస్ చేరిన తర్వాత ఎలా అనిపించింది? మీరు పరిచయం చేసుకోండి. సరే సార్. మై నేమ్ ఇస్ డాక్టర్ గంగాధర్ సార్, గీతా గంగాధర్. నేను ఉండేది ముదల్, బాసర్ నియరెస్ట్. 2 పాపలు సార్. మంచి బిజినెస్ ఉంది సార్, మంచి యాక్టివేషన్ ఉంది. ఇంకా నాతో కొంచెం టీంలో మెలకువలు రాలేదు సార్. ఇంకా కొన్ని నేర్చుకునేటి దాంతో మంచి యాక్టివేషన్ చేస్తాను సార్. గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ లచ్చరం గారు. థ్యాంక్ యూ మల్లేష్ సార్ గారు, సవిత మేడం, అండాల్ మేడం, రాంబాబు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా 3% వస్తున్నారా? న్యూ 3%. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6%. ప్లీజ్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరు 6% ఉన్నారో. ప్లీజ్ వెల్కమ్. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మాజా వస్తుంది. వీడియోస్ ఆన్ చేసుకోవాలి ఎవరు, అందుకే మాజా రావట్లేదు మీకు. సో అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళకి మాజా ఇస్తారా మీరు? మజా మజా హిందీలో మజా అంటారు సార్. మజా అంటే విపరీతమైన సంతోషం. అదే మాజా ఇస్తే మజాగా వస్తారేమో చూద్దాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ ఆల్ 6%. అండ్ రాత్రి మోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. పరిచయం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాథోడ్ మోహన్. మై వైఫ్ పేరు రాథోడ్ హీరాబాయి. మై అప్లయన్స్ జాదవ్ సార్, సవిత మేడం. అండ్ గ్రాండ్ అప్లయన్స్ మల్లేష్ సార్, సవిత మేడం. అండ్ మా మెంటలిస్ట్ రాంబాబు సార్, అండాల్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నేను ఇప్పుడు 6% అప్పుడు అయిపోయాను. ఇప్పుడు 3% న్యూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఉన్నాను. నేను ఈ బిజినెస్ నేను రైతుని. నేను ఒక రైతు ఉండి నేను ఇలా నా వ్యవసాయం పని చేసుకుంటూ నేను చాలా మందికి హెల్ప్ చేసుకుంటూ ఇలా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన లైఫ్ కన్నా పెద్దది ఏం లేదు, కానీ నా హెల్త్ని కాపాడుకుంటూ ఇలా రైతు పని చేసుకుంటూ ఇలా ఈ మాట్లాడడం వినడం కానీ, ఎక్సర్సైజ్ చేసడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో మనకు తెలియదు, ఈ ముందు తెలియదు కాదు కదా. మనం తినడం, పన్నామా, లేచినామా, పని చేసినామా అంతే. కానీ ఇలా వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎక్కడ పోయినా మనకి ఇది దొరికేది కాదు. మన దేవుడు ఫస్ట్ అయితే మా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సెకండ్ మా నాన్న అన్న అమ్మ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఇది మానవ జన్మ వాళ్ళు ఇచ్చినందుకు ఫస్ట్. థర్డ్ ఇంకా లక్ష్మీరావు సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఇలా చెప్పినందుకు చాలా చాలా హ్యాపీ. వాళ్ళకు కోటి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఇటువంటి మంచి ఆలోచన వాళ్ళు తీసుకొచ్చాడు. లేకుంటే ఇది మేము ఎలా తిరిగి వాళ్ళము, మా టైం వేస్ట్ ఎక్కడో 4 దగ్గర కూర్చుంటే టైం వేస్ట్ చేసే వాళ్ళము. ఇలా వచ్చినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేను ఈ మంత్ లో నేను 9% కన్ఫామ్ కావాలా. నా కోరిక అది. నేను 9%
100% చేస్తాను. నేను దేవుడు కూడా కోరుకుంటాను. థ్యాంక్స్, ఈ అవకాశం ఎందుకు థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. మోహన్ గారు. బ్రాండ్ న్యూ 6%. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ న్యూ 6% అర్జున్ గారు ఉన్నారు. పవర్ అర్జున్ అవును సార్. పవర్ తో వచ్చేస్తాడు. ప్లీజ్ వెల్కమ్. ఓకే థ్యాంక్ యూ సార్. మళ్ళీ నా గురించి నేను పరిచయం చేసుకున్నాను సార్. నా పేరు పవర్ అర్జున్, మా మిస్సెస్ పేరు పవర్ శిల్ప సార్. మా అప్లయన్స్ వచ్చేసి లచ్చిరామ్ సార్, సవిత మేడం. మరి గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి మళ్ళీ సార్ మేడం. మరియు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్ తెలియజేసుకుంటున్నాను. ఈ హోస్ట్గా చేయడం అంటే నాకేం కొత్తగా సార్, ఫస్ట్ టైం మీ అందరితో మాట్లాడటమే. థ్యాంక్ యూ సార్. అయితే లచ్చిరామ్ సార్ గారు సూపర్ చెప్పారు సార్. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మరి నేను కూడా చిన్నగా మహిళా సంఘాల్లో పనిచేస్తూ ఉంటాను సార్. మరి మేము కూడా హెల్త్ పరంగా కొంచెం ఇష్యూస్ రావడం వల్ల లచ్చిరామ్ సార్ గారు మాకు ఇట్లా ఉంది అర్జున్, మరి మన ఈ ప్రోడక్ట్ ఉంటాయి అని చెప్పింది సార్. చెప్పిన తర్వాత మేము వాటిని యూజ్ చేసినాం సార్. యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్యూర్ అయినాం. మా వాళ్ళది పిసిఓడి ప్రాబ్లం ఉండే, అది క్యూర్ అయింది. మళ్ళీ నాది కూడా వెయిట్ లాస్ ఉండే సార్, నాది కూడా వెయిట్ లాస్ అయింది. అదేవిధంగా మేము ఆ ప్రోడక్ట్ను మేము యూజ్ చేసుకుంటూ మా చుట్టుపక్కల ఉన్న మా చుట్టాలందరికీ, మళ్ళీ ఫ్రెండ్స్కి, ఒకళ్ళకి ఇన్వైట్ చేసేసి అందరికీ మన ఈ న్యూట్రిలైట్ గురించి అందరికి చెప్తున్నాం సార్. చెప్పి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న లచ్చిరామ్ సార్ కూడా ఫాలో అవుతున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే గ్రేట్. ఓకే, ఇక్కడ ఆల్ 9% అండ్ బిఎఫ్ఐస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే మేరీ, రవి అండ్ గంగా. ఓకే, ఓకే వెళ్దాము. లచ్చిరామ్ సార్ కూడా ఉన్నారు దాంట్లో. ఓకే, ఫస్ట్ మేరీని స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రా మేరీ ఆన్ ది డాష్. మేరీ, రవి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. నా పేరు మేరీ, హస్బెండ్ పేరు వచ్చేసి రవి, అప్లయన్స్ వచ్చేసి సరితమ్మ సార్, మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. బిఎఫ్ఐ అయినందుకు చాలా హ్యాపీ. అంటే అందులో వచ్చిన మనీ తోటి నేను మా పిల్లలకి సడన్ గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కనిపించింది. అంటే ముందు షాపింగ్ చేసి కానీ అనుకోని విధంగా తన బర్త్డే డిలే అవ్వడము, నేను ఆ షాపింగ్ చేసినటువంటి ఆ బట్టలు అందివ్వలేకపోవడంతో మళ్ళా వెంబడే నేను షాపింగ్ చేయడానికి నాకు ఆమె మనీ అని కనిపించింది. నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ బిఎఫ్ఐ లో నాకు అది బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మనకి గుర్తింపు అనేది వస్తుంది కదండి, అది ఎక్కడ దొరకదు మనకు. ఈవెన్ ఒక నేను ఇంట్లో పని చేసినా, నువ్వు ఇది చేసినావు అది చేసినావు అని గుర్తించరు మనల్ని. సో ఇక్కడ ఏంటంటే ఒక గుర్తింపు, ఇది నా బిఎఫ్ఐ, నాకు ఇక్కడ వచ్చిన గుర్తింపు కార్డు ఇది. సో నాకు చాలా అనిపించింది. ప్రతి ఒక్కటి నేను ఇలా ఇంటి గోడల పైన పెట్టుకొని నేను చూసుకుంటూ ఉంటా నేను. తర్వాత మా బాబు కూడా 3% అయినప్పుడు ఇది రికగ్నేషన్ నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఇదైతూ ఉంటారు. ఎస్ఎస్ఐ లో తనకి రావడము, ఎస్ఎస్ఐ అనేది కూడా నాకు కూడా అదృష్టంగా అనిపించింది. చాలా హ్యాపీ మేము మా ఫ్యామిలీ మొత్తంలో. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆంబేలో నాకు నా హెల్త్ నేను కాపాడుకుంటూ చాలా మందికి నేను హెల్త్ ని పంచాలని చెప్పి నేను కూడా పెట్టుకొని ఉన్నాను. సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఆంబే, థ్యాంక్ యూ మై అప్లయన్స్ మెంటర్స్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. సో ఇంకా పిన్స్ సాధించాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
Ganga Rajam. Please welcome on the dais. సార్ మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓకే. ఎవరిది? గంగ వాళ్ళదా? అవును సార్. ఓకే, ఇంకా రాలేదు. సో అంతలో మనం న్యూ BFI 9% పిలుద్దాము. ప్లీజ్ వెల్కమ్ లచ్చిరామ్ సార్ అండ్ సవిత మేడం ఆన్ ది డయాస్. ఈరోజు ఇద్దరు మాట్లాడాలి. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్ ఫ్రెండ్స్ అందరికీ నాకు ధన్యవాదములు. వెల్కమ్ మా సవిత మేడం గారికి. థ్యాంక్ యూ మై అప్లైన్ సరిత మేడం గారు, మల్లేశ్వర్ గారు. థ్యాంక్ యూ మై రాంబాబు సార్ గారు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఈ ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను అనుకుంటున్నా. దీంట్లో చెప్పడానికి చాలా ఉంది, కానీ వేరే కూడా సమయం ఇవ్వాలి. మనము వచ్చేసి మా బ్యూటిఫుల్ వైఫ్ సవిత మేడం తోటి ఒకసారి వాళ్ళ పరిచయం చేసుకోండి. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పు. పేరు చెప్పు. నామ్ నామ్ పేరు. నమస్తే. నా పేరు సవిత. मेरा नाम सविता है. मेरे घर वाले के नाम ज्यादा लक्ष्मी. मेरा एक बेटी एक बेटा है. खेत का काम करते हैं. खेत का काम करते हैं. मुदो నిర్మల్ డిస్ట్రిక్ట్ ముదోల్. సార్ బ్లూటూత్ మీ దగ్గర నట్టుంది, అందుకే వినపడతలేదు మాకు. थैंक यू सर. సార్ వినిపిస్తలేదు సార్. అవును సార్, ఒక్క నిమిషం సార్. దాన్ని చెప్తాను సార్. ఓకే, ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసిందా సార్? బ్లూటూత్ ఆన్ చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసిన. ఇప్పుడు ఆఫ్ చేశారా? ఓకే ఓకే. ఇప్పుడు బంద్ చేసి అందరికీ नमस्ते सर. నమస్తే అమ్మా. ज्यादा सविता सर. मेरे घर वाले के नाम ज्यादा लच्छीराम. एक बेटा एक बेटी है सर. खेत का काम करते सर. डिस्ट्रिक्ट निर्मल डिस्ट्रिक्ट सर. अच्छा लग रहा सर हमारे को. बहुत अच्छा लग रहा सर. थैंक यू सर. ఓకే ఓకే ఓకే. సార్ థ్యాంక్ యూ సార్ అందరికి. సార్ ఇప్పుడు చెప్పే విషయం ఏంటిదంటే, ఇప్పుడు మా వాళ్ళ అకౌంట్ లో ఇప్పుడు మా సరిత మేడం మా అకౌంట్ లో ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కువ ఉంచాలని కాదు. మేము దగ్గర 70-80 ట్రైనింగ్ చేసినాము. 30,000 వాళ్ళ అకౌంట్ చేసి సంతోషపడుతున్నా నేను. డబ్బులు అసలు బ్యాంకు పోయి బ్యాంక్ చేసి కాదు, కానీ ఇప్పుడు దగ్గర 70-80 దాంట్లో మేము క్యూర్ కొనాలని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మా గురువు గారికి మన టీం అందరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వచ్చి BFI 9% లో ఉన్నారు. గంగా రాజ్యం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. గంగా ఉన్నావారా? ఉన్నా సార్. ఓకే, పరిచయం చేసుకో. గుడ్ ఈవినింగ్ సార్, అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు గంగా, మా సార్ పేరు రాజం. నాకు 2 పిల్లలు. మేడం మీ ఒక వీడియోస్ బాబు. ఓకే వస్తుంది. ఓకే. నా
నా ప్లాన్స్ సరిత మేడం, మల్లేష్ సార్, రాంబాబు సార్, అండాలి మేడం. నేను బిఎఫ్ఐ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బిఎఫ్ఐ అయినప్పుడు నేను ఆ నెల వచ్చిన డబ్బులతోటి నేను ఈఎంఐ కష్టం లేకుండా కట్టుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి బిఎఫ్ఐ 12% లీడర్ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ హరిత చెన్నకేశులు ఆన్ ది డయాస్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు హరిత, మా ఆయన పేరు చెన్నకేశవులు. మాకు ముగ్గురు పిల్లలు. మా ప్లాన్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్. మేడం మీ వీడియో సార్, రావట్లేదు. ఇప్పుడు సార్ మా వస్తుంది 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 సార్. ఇక్కడ మాకు కనబడుతుంది సార్. ఇప్పుడు వస్తుందిరా, మాట్లాడరా. ఓకే సార్. ఓకే సార్. నాకు కూడా అంటే నేను అసలు ఈ టీం నాకు సార్ చెప్పినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. అసలు ఒక బుక్ ఇచ్చిండు, నాకు కొన్ని ప్రొడక్ట్ ఇచ్చిండు. అప్పుడు అంటే మేము 4500 పెట్టి తీసుకున్నాము. అప్పుడు నాకు అసలు ఏంది ఇది ఎంత అని చెప్పి అనుకున్నా. నేను ఇది ఏంది బిజినెస్ అంటారు ఏందో నాకు అర్థమైతలేదు. ఏవేవో కల్పించిండు సార్, నేను ఎట్లా వాడుకోవాలి ఏందని అస్సలు అర్థం కాలే. నేను అప్పుడు కంటిన్యూగా మీటింగ్ అటెండ్ అవుతూ వస్తుంటే ఇక నాకు అనిపించింది, అబ్బాయి ఇంత బాగుంది, అసలు ఖచ్చితంగా అసలు ఇడవకుండా చేసుకోవాలి అని అనుకున్నా. ఎంత అన్నా కష్టమైపోకో చేసుకుంటా అని నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నా. దేవుడు నా నిర్ణయానికి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది 12% బిఎఫ్ఐ. నేను అసలు 3% అయినప్పుడే మస్తు సంతోషం అనేది అనిపించింది. నేను వచ్చిన డబ్బులతోటి కొంచెం కొంచెం అంటే చిన్న ఇంట్లో ఖర్చులకి యూజ్ చేసుకుంటూ వచ్చింది నేను. ఇంకా కొంచెం బిఎఫ్ఐ అయినప్పుడు నేను మొత్తం ప్రొడక్ట్కే పెట్టిన. నాకు మొత్తం ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చినట్టు. ఇంకా 10,000 వచ్చినాయి. నాకు 10,000 వస్తే నేను మొత్తం ప్రొడక్ట్కే యూజ్ చేసుకున్నా. ప్రొడక్ట్ మొత్తం నాకు ఫ్రీగా వచ్చినట్టు. నాకు అసలు చాలా సంతోషం అనిపించింది. నేను ఇప్పటి వరకు అవే వాడుతున్నా. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అవే వాడుతున్నా. మస్తు అనిపిస్తుంది. ఇంకా అయిపోలేదు, ఇంకా మాకు ఇంకా 1 మంత్ పైనే వస్తుంది. అది బాగుంది సార్. సారు మేడం పరిచయం కావడం మాకు పెద్ద వరం అది. అసలు నేనైతే అసలు ఎప్పటికీ మర్చిపోనా సారు మేడంని. అసలు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. మేడం మాటలు నాకు అసలు అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది సార్. అసలు మా అమ్మ కూడా అంత మంచిగా చెప్పదు. అసలు మేడం అసలు అంత ఓపికతోటి ఎంత ఇదిగా చెప్తుంటది నాకు ప్రతిసారి. నాకు అసలు మేడంతో మాట్లాడినప్పుడు ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా అసలు తీరిపోతాయి. నాకు స్టడీ పరంగా కొంచెం భయం అనేది ఉంది దీంట్లో. అది కూడా అసలు ఆ మేడం మాట్లాడిందంటే అసలు లేదు, నేను చేస్తా ఖచ్చితంగా, ఏదైనా చేయగలుగుతా అన్న నమ్మకం అనిపిస్తుంది మేడం మాట్లాడిందంటే. అంతే సార్. లచ్చిరామ్ సార్ చెప్పిన ప్లాన్ బాగుంది సార్. నెక్స్ట్ వీక్ నాదే ఉంది. నేను ప్రిపేర్ అవుతున్నా. బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అక్క. మీరు కూడా బాగా థ్యాంక్ యూ చెప్పాలని. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. బ్యాక్ సార్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అందరు లీడర్స్ అచీవ్ చేశారు. సూపర్గా ఉంది సార్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 12 తర్వాత 15 వస్తుంది. 15 ఖాళీగా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అది. తర్వాత 18 ఉంటుంది. తర్వాత వచ్చేసి సిల్వర్ లెవెల్ ఉంటామంటారు. సిల్వర్ లెవెల్లో మేము ఇక్కడ సిల్వర్ లెవెల్లో ఉన్నాము ఈ బిజినెస్లో. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ, ఒకసారి సరిత మాట్లాడితేమో చూద్దాము. సరితని ఇన్వైట్ చేస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్.
అయ్యో మ్యూట్ లో. ఓకే ఓకే. నేను మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సరిత, నేను ఒక బిజినెస్ ఉమెన్ని. డ్రీమ్స్ అంటే చాలా ఉండేవి. అసలు ఎలా ఉండే అంటే చాలా ఉండేవి నాకు. అంటే ఇల్లు కట్టుకున్నాము, చిన్నదో పెద్దదో, కానీ ఆ ఇంట్లో కూడా ఎక్కువ టైం ఉండకపోయేది. ఈ మీటింగ్ లో దయవలన ఏంటంటే ప్రతి మీటింగ్ కి ఇంట్లో ఉంటున్నా, అదొక అదృష్టం. మా అప్లయన్స్ వచ్చేసి అండాల్ మేడం, రాంబాబు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మీకు. ఆ, ఈరోజు ప్లాన్ షో చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్లాన్ షో కంటే ముందు సీడీ చూశారు కదా, ఇంకా ఎక్సలెంట్ గా ఉంది కదా వాళ్ళ జర్నీ. అంటే మనం అంత సిచ్యువేషన్ లేమనిపించింది మేము సీడీ విన్నప్పుడు. అంటే 5,000 అప్పు, 4,500 రూపాయలు అప్పు తెచ్చి బిజినెస్ చేసేంత లేము మనము. కానీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పింది మేడం. ఫస్ట్ ఇయర్ 9%, సెకండ్ ఇయర్ సిల్వర్, థర్డ్ ఇయర్ ప్లాటినం, ఫోర్త్ ఇయర్ ఎమరాల్డ్, ఫిఫ్త్ ఇయర్ డైమండ్. అవి బాగా నచ్చినాయి నాకు. అంటే సంవత్సరానికి ఒక పిన్ అచీవ్ అవుతుంటే సార్ ఒకటి చెప్పారు, ఇన్కమ్, ఆ ఇన్కమ్ పెరగడం గురించి చెప్పారు కదా. అవన్నీ మేము ఫస్ట్ బాగా విన్నాం సీడీలు, ఇప్పుడు కూడా వింటాము. కానీ ఆ ఫస్ట్ విన్నప్పుడు బాగా మైండ్ పెట్టి వినేవాళ్ళం సీడీని. అంటే ఎవరు లైఫ్ ఏం చెప్తున్నారు అనేది ఆ ఇన్కమ్ లెవెల్స్ చెప్పడము. వాళ్ళు ఫ్రీ అయ్యారన్నారు కదా జాబ్, వాళ్ళ సార్ అడుగుతారు ఎందుకు రిజైన్ చేస్తున్నావు, చేసుకోవచ్చు కదా అంటే నాకు అవసరం లేదు, నేను ఇంతకన్నా ఎక్కువదే చేస్తున్నా కదా అని. సర్వీస్ ఉన్నప్పుడు రిటైర్ అయ్యి వచ్చింది చూసారా, అది నచ్చింది నాకు ఆ సీడీలో ఫస్ట్ సార్ విన్నప్పుడు. అవన్నీ మెయిన్ పాయింట్స్ అని మనకే అన్నట్టు చెప్పడం జరిగింది కాబట్టి సీడీలు బాగా నచ్చాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా వినేవాళ్ళం. అందరికీ అప్లయన్స్ కి థ్యాంక్ యూ చెప్తాం కదా, కానీ టీమ్, బ్యూటిఫుల్ టీమ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో మనం ఖచ్చితంగా ఎదుగుతాం. ప్రతి ఒక లీడర్ వెనకాల ఎవరు ఉంటారంటే తన టీం ఉంటుంది 100%. ఈరోజు మా టీం ఇంత యాక్టివ్గా వెళ్తుంది కాబట్టి మేము సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ అయింది, నడుస్తుంది. హరిత చెప్పినట్టు నిజంగా అప్లైన్ అంటే ఒక మదరేనమ్మా ఎవరికైనా. అంటే అమ్మతో కూడా అన్ని షేర్ చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఏజ్ అవుతుంటారు, వాళ్ళకి మిగతా పిల్లల ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ లోకి వచ్చిన లేడీస్ ఏం ఆలోచిస్తారంటే అన్ని అమ్మకి చెప్తే అమ్మ బాధపడుతుంది అనుకుంటారు. నేను కూడా మా మేడం తోటి చెప్తాను, మా అమ్మతో చెప్పలేని కొన్ని కూడా మేడంతో షేర్ చేసుకోగలుగుతా. ఎందుకంటే మన అప్లైన్ మనకు సొల్యూషన్ ఇస్తారని మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయబట్టి ముందు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు మల్లేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గా. మా మామ మాట్లాడు. నీ పేరు చెప్పింది. నా పేరు సయాంజన్లా. మా మామ అయితే బెడ్ కొనిచ్చింది, ఈరోజు పల్పు కొనిస్తా అన్నాడు. ఓకే, మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు చెప్పింది? మీరు ఏదో కొనిస్తా అన్నారట, బెడ్ కొన్నారు కానీ పరుపు కొనలేదు. మా అందరిని మజా చేయమన్నారు కానీ మాజా కొనివ్వలేదు మీరు. ఇవాళ అంటే మన సిల్వర్ అయినప్పుడు పైన కింద ఉండే బెడ్ ఉంటుంది కదా, అన్నకు చెల్లెకి ఇద్దరికి కలిసి కొన్నాం అనమాట 20,000 పెట్టి. ఇంకా దానికి పరుపులు కొనలే, ఓన్లీ బెడ్లు మాత్రమే ఈరోజు పరుపులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే పెద్దగా ఉంది, మామూలుగా దొరకట్లేదు బయట. ఇవాళ ఆర్డర్ ఇచ్చామన్నమాట, అది చెప్తున్నాడు. ఓకే, మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రేణు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లయన్స్ అండ్ మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, అండాల్ మేడం. గ్రేట్ బిజినెస్లో ఉన్నాం. సో వండర్ఫుల్. అంచనాలకు అందని అటువంటి ఒక లైఫ్ స్టైల్ ఒకటి, మెయిన్గా మైండ్ సెట్. ఇక్కడ చాలా చాలా మైండ్ సెట్ మీరు ఊహించరు, మేము ఊహించము. ఇందులోకి రావడము డబ్బుల కోసమో వస్తాము, లేదంటే హెల్త్ కోసం వచ్చి ఉంటాం తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ గడిచే కొద్దీ మన మైండ్ సెట్ ఎలా అవుతుందంటే సో గాడ్ గిఫ్టెడ్ అనుకోవాలా. ఎలా అంటే చాలామంది మన అంటుంటారు, ఇంత ఓపిక ఎలా ఉంటుంది మీకు, ఇంత ధైర్యం ఎలా వస్తుంది, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, అన్ని కష్టాలేం లేవా మీకు, ఇలాంటి మాటలు అంటుంటారు. అంటే
నిజం చెప్తున్నాను కదా, ఇందులోకి వచ్చిన తర్వాతనే అన్ని పేషెన్స్, ధైర్యము, స్మైల్ ఇవ్వడము, నవ్వడము, ఎటువంటి టెన్షన్ వచ్చినా వనకకపోవడము. అంటే ఎట్లుంటుంది అంటే ఇదంతా కూడా ఒక నిండు కుండ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడు తునకదు, ఏ బ్యాలెన్స్గా ఉంటుంది ఏది చేసినా ఇక్కడ. అంత మెంటర్షిప్ ఉంటుంది ఇక్కడ, అంత సిస్టమ్ మెటిక్గా ఉంటుంది అది. కాబట్టి ఒక 1, 2, 3 ఇయర్స్ ఆఫ్ టైం గడిచే కొద్దీ ఒక స్పిరిచువల్గా ఏదో మన ఎనర్జీ ఉన్నది మన బాడీలో అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఇక్కడ. దట్స్ ద పవర్. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఇలా అచీవ్మెంట్ అనేది, డబ్బులు సంపాదించాలి, చాలామందికి హెల్ప్ చేయాలి. ఫస్ట్ మనలో ఉన్న ఈఎంఐలు ఏమంటే ఖర్చు తీసేసుకోవాలి, అన్నీ తీసేసుకోవాలి. మిగిలిన డబ్బులతోటి చాలామందికి సేవ చేయాలి. ప్లస్ దాంతోపాటుగా ఇంతేనా అంటే కాదు, చాలామంది హెల్త్ను పంచుతున్నాము, హ్యాపీనెస్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. అటు అప్లయన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఇటు డౌన్లైన్స్ చాలా చాలా ముందుకెళ్తూ చాలా హ్యాపీనెస్ ఇస్తున్నారు. వాళ్ళ గోల్స్ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. మేము మేమంతా అయితే ఇది అవుతాము, మేము అసలు అది ఆసం అది. ఎందుకంటే వాళ్ళే నిర్ణయించుకొని ముందుకెళ్ళడం అనేది అట్లా అనమాట. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఒకటే, ఏం లేదు. పవర్ ఎక్కడుందంటే మీలోనే ఉంది, మనలోనే ఉంది. పవర్ ఆఫ్ మనము ఎంత పవర్గా ఉంటామో, ఎగ్జిస్టింగ్ ఉంటాం, అదే ఎగ్జిస్టింగ్ మనం ఇక్కడ ఉండేది. చాలామంది భయపడుతూ చేస్తారు. భయపడుతూ చేస్తే ఎన్నడూ ముందుకెళ్ళం. మీరు చేయాల్సింది రైట్ చేస్తున్నారు మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, సో దూసుకెళ్ళాలి అంతే. దూసుకెళ్ళినప్పుడే వర్కౌట్ అవుతుంది. నేను ఒకటి రేడియోలో ఒక సీడీ విన్నాను, అది సీరియల్స్ వస్తుంటాయి. అందులో ఒక అతను ఉంటాడు హీరో. తను ఏమంటాడంటే, నేను అనుకుంటే చేసేస్తా, అది ఏదైనా కానీ చేసేస్తా అంతే. చేసేసేయాల, అనుకున్నానా అయిపోవాలా. అక్కడ అక్కడ 100 మంది 1000 మంది నన్ను కొట్టడానికి, అందరిని చంపేసిగా నేను ముందుకెళ్తా. అంటే అలాంటి అటిట్యూడ్ మనలో ఉందా? ఇక్కడ కొన్ని 100,000 మందికి హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళే యాటిట్యూడ్ మనకు ఉందా? సీరియల్ అంటే వాడు ధైర్యంగా ఉన్నాడు, ఇక్కడ అంతకన్నా ధైర్యంగా ఉండాలి మనం. ఎందుకంటే ఒక 100,000, 1000, లక్షలు, కోట్ల మందికి హెల్ప్ చేస్తున్నాం మనం. సో విత్ గ్రూప్ ద్వారా, మనం ఒక్కరమైనా కాదు, విత్ గ్రూప్ ఉంది మనతోటి. పడకుండా గ్రూప్ ఉంది, పట్టుకోవడానికి పైన అప్లయన్స్ ఉన్నారు, పడిపోకుండా గ్రూప్ ఉంది, టీం ఉంది, సిస్టమ్ ఉంది, ఆంబే కంపెనీ ఉంది, మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి. ఇవన్నీ ఉన్నప్పుడు గ్రో కావడం ఎవరి చేతిలో ఉంది? మనమే క్వశ్చన్ చేసుకోవాలా. గ్రో ఎవరు కావాలి? మనమే గ్రో కావాలా, మనమే హ్యాపీనెస్ తెచ్చుకోవాలా, మనమే ముందుకెళ్ళాలి. మనమే చెప్పారు కదా, 100 మంది వరకు కూడా ట్రై చేస్తా, 1000 మంది వరకు ట్రై చేస్తా, నేను ఎందుకు సక్సెస్ కాను చూస్తా అని ఎవరైతే అటిట్యూడ్తో ఉంటారో, ఈ బిజినెస్ వాళ్ళ కోసం. వాన చినుకులు కాదు, పూర్తిగా తడిసిపోయినా పర్వాలా, మొత్తానికి మా ఇంటికి బంగారు గన్ను తీసుకొస్తా అనుకున్న వాళ్ళ కోసమే ఈ బిజినెస్. ఓకేనా? మనం అందరం కలిసి చేద్దాం, కలిసి గ్రో అవుదాం, కలిసి హెల్ప్ చేద్దాం. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అది మన కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు మనము మన అప్లయన్స్ బిల్డప్ విత్ థండరింగ్ అప్లయన్స్ తోటి ఇంత పెద్ద టీమును బిల్డ్ చేస్తూ వాళ్ళు మనకి ఇంత మెంటర్షిప్ ఇస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ రాంబాబు సార్, అండాల్ మేడం ద డాష్. సార్ ముందుగా మా టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రాంబాబు సార్ గారు, మేము చెప్పిన ప్లాన్లో ఏమైనా చిన్న అంటే దోషాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి సార్. మా లాంగ్వేజ్ పరంగా కానీ లేకపోతే ఏమన్నా మిస్టేక్లు ఏమైనా జరిగితే నాకు సారీ సార్. మా అందు నుంచి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ముందుగా అని పవర్, అర్జున్ పవర్ అడిగాడు కదా, ఆయన లాంగ్వేజ్ పరంగా ఏమన్నా దోషాలు ఉంటే. ఏమి లేదు, మన టీంలో ఇక్కడ మన టీం అడ్వాంటేజ్ ఏంటంటే దోషం లేకుండా ఎవరు ఉండరు, అందరూ. కానీ అక్కడి నుంచే నేర్చుకుంటూ ఉంటాం. ఇందాక మల్లేష్ గారు చెప్పారు కదా, అప్లయన్స్ ఉంటారు పడిపోకుండా అని. సో అలాగా మనకేంటంటే ఇక్కడ నేర్చుకునే వేదిక ఇది మనకి. అంచేత ముందు తప్పులు చేస్తూ అలా నేర్చుకుంటాం మనం. అంచేత ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో మేము కూడా అలా నేర్చుకున్న వాళ్ళమే. స్టార్టింగ్లో మీరు అన్నారు కదా, ఏమంటారు అది, హోస్టింగ్ చేస్తే నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను ఒక ఇదే సిచ్యుయేషన్ నాది కూడా. మీరేం చదివారు పవర్, అర్జున్?
బిఎస్సి. ఓకే. నేను ఎంఫామ్ చేశా, ఓకే. ఎంబీఏ కూడా చేశా. అయినా కూడా ఫస్ట్ టైం హోస్టింగ్ చేసినప్పుడు, ప్లాన్స్ లో చెప్పినప్పుడు ఆ ఇలాగే అనిపిస్తుంది. అంచేత రేపు పొద్దున మీరు ఒక 1 or 2 months తర్వాత మీరే చెప్తారు ఆ పవర్, ఆ రోజు పవర్ వేరు, ఈ రోజు పవర్ వేరు. ఈ రోజు పవర్ఫుల్ పవర్ అన్నమాట. సో మనం అలా తయారవుతాం ఇక్కడ. సో మన స్టేజ్ అటువంటిది. అంచేది ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇది మండే కొలివి. ఇందులో పచ్చి కర్రలు వచ్చినా కూడా ఫుల్ మంచి బ్రైట్ గా వెలుగుతూ ఉంటాయి. అంచేత దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎక్కడ ఏమి దోషాలు లేవు, పెర్ఫెక్ట్ గా ఉంది, ఇలాగే నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అర్జున్ పవార్ కి. హోస్టింగ్ ఫస్ట్ టైం చేశాడు ఆయన. సూపర్ గా ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ గా చేశారు మీరు. నెక్స్ట్ ఇంకా మన లచ్చిరామ్ గారి గురించి చెప్పక్కర్లే. మీ అప్లైన్, పవర్ అప్లైన్ మీ అందరికి. కొంతమంది ఇక్కడ రాథోడు, మీకు గంగాధర్ గారికి అప్లైన్, ఎక్సలెంట్ అప్లయన్స్ మీకు అక్కడ లచ్చిరామ్ అండ్ సవిత అయితే మేడం. అప్లయన్స్ మీకు ఉన్నారు. అండ్ ఈరోజు ప్లాన్ షో కూడా చివరిలో నాకు ఫోన్ వచ్చి ఇంపార్టెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది. నేను వినలేకపోయాను, కానీ విన్నంత వరకు మాత్రం ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు ఆయన. పెర్ఫెక్ట్ గా బోర్డు ప్లానింగ్ ఎలా చెప్పాలో బోర్డు ప్లాన్ లో, ఆ బోర్డులో అంత పెర్ఫెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ అది చూసి హరిత కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఆమె నెక్స్ట్ వీక్ ప్లాన్ కి. అది ఎగ్జైట్మెంట్ అంటే అలా ఉండాలి. నెక్స్ట్ వీక్ నేను చెప్పబోతున్నాను అన్న ఎగ్జైట్మెంట్ తో ఉండాలి అందరూ కూడా. సో హరిత కూడా కంగ్రాచులేషన్స్, నిజంగా ఎగ్జైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చేసుకుంది, రెడీ అవుతుంది నెక్స్ట్ ప్లాన్ కి. ఆల్ ది బెస్ట్ హరిత, నీకు కూడా. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. చాలా బాగుంది ఈరోజు మీటింగ్. నా పేరు రాంబాబు, రామాంజాచలని ఆవిడ చెప్తుంది. మా అప్లయన్స్, మా సిస్టర్ అండ్ బ్రదర్ ఉషాదేవి రామగోపాల్, వాళ్ళు ఫౌండర్స్ ప్లాటినమ్స్ అండ్ గోయింగ్ ఎమరాల్డ్, అండ్ టీమ్ మెంటర్స్ సంజయ్ అండ్ దీప్తి చంద్ర గారు. వాళ్ళ గైడెన్స్ లో, మెంటర్షిప్ లో మనం అంతా వెళ్తున్నాము. అందుకే ఇంత బాగా ఎగ్జైటెడ్ గా, యునైటెడ్ గా గ్రో అవుతున్నాము. ఓకే, నేను బిజినెస్ లో అంటే ఇక ఎక్కువసేపు మనం వద్దు, ఇప్పటికే చాలా టైం అయింది, ఎక్కువ చెప్పడం లేదు. మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం. మన పేస్ మీటింగ్స్ లో రెగ్యులర్ కలుస్తూ ఉంటాము, ఎవ్రీ ఫ్రైడే కలుస్తూ ఉంటాము. తర్వాత మార్నింగ్స్ కూడా కలుస్తున్నాం మనం. సో అన్ని చోట్ల మనం ప్రతి చోట ప్రతి మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ అందరూ గ్రో అవుతాం. యాజ్ వైజ్ కానీ, లేకపోతే వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ, అన్నిట్లో మనం ఇంప్రూవ్, అలా గ్రో అవుతూనే ఉండాలి. అలా అవ్వాలని కోరుకుంటున్నాను. సో మన అందరూ చెప్పే స్లోగన్, అందరూ బాగుండాలి. హెల్త్ అండ్ వెల్త్, హెల్త్ వైజ్ లో, వెల్త్ వైజ్ లో కూడా అందులో మనం ఉండాలి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఐ ఇన్వైట్ మై పవర్ ఆండల్. థ్యాంక్ యూ సార్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. గంగాధర్ గారు, ముఖ్యకాంత్. ఎస్ సార్. గంగాధర్ గారే. ఓకే ఓకే. గురువు గారు నమస్కారం సార్. గురూజీ యాన్ గోవింద అప్ప. ఎస్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. అండి అందరికి. నేను ఎక్కువ థ్యాంక్ యూ మేడం. నేను మైండ్ లో అనుకున్నది సరితకి టెలిపతి అందేస్తున్నట్టు అనిపించింది నాకు. నేను టీం అన్నది జస్ట్ విడదీసి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం యాజ్ ఎ టీమ్ ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాం. టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీబడి, ఏ అంటే అచీవ్స్, ఎం అంటే మోర్. టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్. సో కలిసి ఉందాం, కలిసి ఎదుగుదాం, అంతే. అదొక్కటే చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. అది ఎక్సలెంట్. అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. లచ్చిరామ్ గారు వచ్చిన దగ్గర ఏంటంటే ఆయన కంగ్రాచులేషన్స్ మొదలెడతారు. నాకు బాగా నచ్చింది ఆయన. అందరికి కంగ్రాచులేషన్స్, అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఆయన. సూపర్ అది. సో వెరీ గుడ్ అండి. బ్యాక్ టు డాక్టర్, బ్యాక్ టు హోస్ట్ మల్లేష్, హోస్ట్ అర్జున్ పవార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. మేడం గారు కూడా మంచి మన టీం గురించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ అయిపోయిందా? ఇంకెవరన్నా సార్ ఇంకా మాట్లాడడానికి? ఏం లేదు.
క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ ఓకే, అవకాశం వండర్ఫుల్. నెక్స్ట్ ఇచ్చినందుకు. ఫ్రైడే మళ్ళీ ఒక మంచి లీడర్ తోటి మనం మీటింగ్ ఉండబోతుంది. అందరూ కూడా అటెండ్ అవ్వండి. మీకు కొత్త ప్రాస్పెక్ట్ కూడా పిలవాలి ఇటువంటి మీటింగ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్.